మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య బహుళ అమావాస్య చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనం వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తోంది. ఈ రోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహ రాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. అలాగే స్పిరిచువల్ ఇంక్లినేషన్ అనేది పెరుగుతుంది. మాసము చివర్లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి, అశ్రద్ధ వహించకూడదు. అలాగే ఈ కన్యారాశి జాతకులు మృదు సంభాషణ అలవర్చుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం హద్దులు దాటుతుంటుంది మాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం సూచించటమైనది. మొత్తంగా చూసుకుంటే ఈ కన్యారాశి జాతకులకు ఈ మాసము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. తమ తర్వాత పుట్టిన వారితో సత్సంబంధాలు అనేవి ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఎవరైతే ఈ కమ్యూనికేషన్ విభాగంలో ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఉంటారో, విద్యను అభ్యసిస్తూ ఉంటారో వారికి కూడా ఈ మాసం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసిస్తారో వారికి ఆటంకములు ఉంటాయి. ఈ ఆటంకముల నుండి బయటపడే ప్రయత్నము చేయటం సూచించటమైనది.
ఏదో ఒక అడ్డంకి లేదా కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్, లేకపోతే దానికి సంబంధించిన డబ్బు సమకూరకపోవటం, లేదా ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏదో ఒకటి రిజెక్షన్స్ ఎదురవటం, ఈ విధంగా ఈ ఆగస్టు మాసంలో కొంచెం ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి ఉన్నత విద్య ఉన్న వారికి, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి, అభ్యసించాలనుకుంటున్న వారికి. సంతాన సంబంధిత ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం మనసు విషాదంగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే చేస్తున్న పనుల్లో ముందుకు వెళతారు భగవంతుడి అనుగ్రహంతో. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఎవరైనా సరే చేస్తున్న పనుల్లో ముందుకు వెళతారు. గతం కంటే కూడా ఇప్పుడు కొంచెం ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. పోటీతత్వం కూడా పెరుగుతుంది వీరిలో. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనే పోటీతత్వం కూడా కనబడుతోంది కన్యారాశి జాతకులకు. కళత్ర సంబంధిత విషయాల్లో కొంచెం బాధ, కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే కనుక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతోంది. జీవిత భాగస్వామి ద్వారా సౌఖ్యం అనేది కనబడుతోంది. అలాగే అనుకోని ఖర్చులు ఉంటాయి, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ కన్యా రాశి వారు ఈ ఆగస్టు మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండటము సూచించటమైనది. అలాగే వీరికి అదృష్టం, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భగవంతుని అనుగ్రహము, కొంత అదృష్టం అనేది వీరికి ఈ మాసంలో కలిసి వస్తుంది. ఆ అదృష్టం ద్వారా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరము, కొంచెం మితముగా భుజించటం సూచించటమైనది. అలాగే ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నవారు ఇంతకు ముందుగానే చెప్పినట్టు చక్కగా ముందుకు వెళతారు. మాసం చివర్లో కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాసం చివర్లో వీరి పనికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం స్లో డౌన్ అవుతారు. అలాగే మొత్తంగా చూసుకుంటే ఈ వారం, ఈ నెల ఈ లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చును అన్ని విధాలుగా. అలాగే ఖర్చులకు సిద్ధంగా ఉండండి, ఖర్చులకు సిద్ధంగా ఉండండి. అలాగే వీరి ముందు పుట్టిన వారు ఎవరైతే ఉంటారో, ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారితో కూడా అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకంటే పెద్దవారు ఎవరైనా సరే, తోడబుట్టిన వాళ్ళు కాకుండా వయసులో పెద్దవాడే, వాళ్ళతో సత్సంబంధాలను మెయింటైన్ చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ కన్యారాశి జాతకులు. ఈ కన్యారాశి వారు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటము, సూర్య భగవానుడి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఎటువంటి ప్రయోగాలు చేయకండి. అలా నడిపించండి బండిని, లేదా ఏం చేయకుండా కొంచెం సైలెంట్ గా ఉండండి. పెద్దగా అప్పులు చేయకండి, ధనముతో ఆటలాడకండి, ప్రయోగాలు చేయకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము ఆదిత్య హృదయము, సుబ్రహ్మణ్య అష్టకము, కాలభైరవ అష్టకము, ఈ 3 ప్రతి నిత్యము పఠించటము సూచించటమైనది. కుదిరినప్పుడల్లా ఆవుకు కొంచెం మేత వేయటము, లేక దానా వేయటము, లేదైనా గ్రెయిన్ ఏదైనా పెట్టడము, తడిపిన గ్రెయిన్, ధాన్యం, ఈ విధంగా చేయటము శ్రేయోదాయకము.